హలో అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈరోజు చెప్పే కథ పేరు రైతు బిడ్డ. మాది తరతరాలుగా వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం మా తాత మా తండ్రికి నేర్పినాడు. నా తండ్రి ఒక్కగానొక కొడుకైన నాకు నేర్పినాడు. నా పేరు రంగ. నేను చదువు పేరుతో ఊర్లో ఉన్న బడికి 6వ తరగతి వరకే వెళ్ళిన. ఇంకా నాన్నతోనే చేల్లోకి పోయి అక్కడే నాన్న చేసే పొలంలో పని చూసి అంతా నేర్చిన. అట్లా గడిచేది కాలం. నాకు పెండ్లి వయసు వచ్చిందని మా నాన్న నాకు ఊర్లో తెలిసిన సంబంధం చేసినాడు. నా ఊర్లో నాన్న, అమ్మ, నేను, నా భార్య ఇలా కాలం గడుస్తోంది. తెల్లవారుజామునే లేవడం, కాలకృత్యాలు అయ్యాక తన భార్య ఇచ్చిన సద్దన్నం తీసుకొని పొలానికి పోవడం, మధ్యాహ్నం పూట భార్య పొలానికి తెచ్చిన భోజనం చేసి మళ్ళీ పనిలో పడి సాయంకాలం ఇంటికి రావడం. ఇలా ఉండగా తన భార్య నీళ్లు వసుకుందన్న వార్త అమ్మ చెప్పింది. తొలిసారి మనసు ఎంతో పొంగిపోయింది. కాలం జరిగి తన భార్య మగపిల్లాడిని ప్రసవించింది. వంశాన్ని నిలబెట్టే మగపిల్లాడు పుట్టాడు అని తన తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ అయ్యారని చాలా సంతోషించారు. రైతుగా తన దైనందిన జీవితం తనదే. పిల్లాడికి 2 సంవత్సరాలు దాటినా తన భార్య మళ్ళీ తల్లి కాబోతుందని తెలిసి తన బిడ్డకి తోడు రాబోతున్నదని తలుచుకున్నారు. ఈసారి కూడా తన భార్య మగపిల్లనే ప్రసవించింది. దేవుని దయ ప్రసాదంగా భావించారు. కాలం గడిచే కొద్దీ పిల్లలు, పెద్దవాడు సురేష్, చిన్నవాడు రమేష్ చదువులు ఊళ్ళో చదువుతుండగా తన తండ్రి కాలం చేశాడు. కొద్ది రోజులకే తల్లి కూడా కాలం చేసింది. రంగ బాధతో కోలుకోలేకపోయాడు. కాలధర్మం ఒప్పుకొని తీరాలి. రంగ పిల్లలు పట్నంలో కాలేజీ చదువులకు వచ్చారు. పెద్దవాడు సురేష్, నాన్న, నేను నీతోనే ఉంటా. వ్యవసాయం ఇంకా బాగా చేసే చదువే చదువుతా అని చెప్పి వ్యవసాయం చదువట. దాన్ని అగ్రికల్చరల్ BSc అంటారట. ఆ చదువు చదివాడు. చిన్నోడు రమేష్ దారి వేరు. వాడికి మట్టి వాసన పడదు. రమేష్ పట్నంలో చేసే పని కోసం ఇంజనీరింగ్ చదువుట. అది ఎంచుకొని వాళ్ళ చదువులతో వాళ్ళున్నారు. రంగకి ఓపిక సన్నగిల్లింది. ముందులా పనికి పోలేకపోతున్నాడు. సురేష్ చదువయ్యి, నాన్న నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను పోతా పొలానికి, నీ సులువులు చెప్పు, ఇంకా నా చదువు నేర్పింది కలిపి తనే మొత్తం వ్యవసాయం చేస్తా అని సురేష్ పెద్దాడు అలాగే చేస్తున్నాడు. సురేష్ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పొలం దున్నే ఒక ట్రాక్టర్ కొన్నాడు. ఇంకా నీరు చేరుట కోసం బోరింగ్ పంప్స్ వేయించి మంచి విత్తనాలు, ఎరువులు వాడి ఎప్పుడూ లేనంత దిగుబడి తీసుకొచ్చాడు. సురేష్ ముందున్న పొలానికి 2 చేశాడు. రంగ, తన భార్య చాలా ఆనందపడి తన పెద్దవాడు ప్రయోజకుడు అయ్యాడని, ఇంకా సురేష్కి ఊళ్ళో సంబంధం చూసి మంచి ఓర్పు, సహనంతో ఉన్న అమ్మాయిగా తెలుసుకున్నారు. ఆ అమ్మాయి పేరు వసంత. అందరి అంగీకారంతో సురేష్ పెండ్లి చేశారు. చిన్నోడు రమేష్ కూడా పట్టణంలో పెద్ద ఉద్యోగం చేరాడు. తాను పనిచేసే చోట అమ్మాయిని ఇష్టపడినట్టు ఇంట్లో చెప్పాడు. చేసేది లేక ఇక రంగా దంపతులు వారికి పెళ్లి చేశారు. రమేష్ తన భార్య నవ్యతో పట్టణంలో ఉంటున్నాడు. నవ్య కొత్తలో బాగానే ఉండేది. పోను తన బావగారి సంపాదనతో తన సంపాదన పోల్చుతూ గొడవలు పడేది. తన బావగారి సంపాదనలో వాటా కావాలి అని రమేష్తో గొడవ పెట్టుకునేది. దానికి సమాధానంగా రమేష్ చెప్పేవాడు నవ్యతో, అది తన అన్న సురేష్ ఒక్కడే సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. కానీ రమేష్ మాట నవ్య లెక్క చేయకుండా ముందు అడగాలి, ఏం చెప్తారో బావగారు చూద్దాం అని అనేది. రమేష్ తన భార్య నవ్యతో కలిసి తల్లిదండ్రులను, ఇంకా అన్నావదులను కలవటానికి వస్తూ ఉంటారు. వచ్చే ప్రతిసారి తన అన్న పొలం కొన్నాడు, వ్యవసాయ అభివృద్ధి చేస్తున్నాడు అని విని చాలా ఆశ్చర్యపోయేవాడు. ఇంకా లోపల రమేష్ కన్నా తన అన్నే తల్లిదండ్రుల బాధ్యత వహిస్తున్నాడనే భావనతో ఉన్నాడు. తిరిగి రమేష్, నవ్య పట్నం వెళ్ళిపోయేవారు. నవ్య పట్నం వెళ్ళాక రోజు ఇదే ఆస్తి గొడవ పెట్టేది. ఇక్కడ ఊర్లో సురేష్ ఊహించిన దానికన్నా బాగా వ్యవసాయం చేసి లాభం పొంది వారు ఉంటున్న ఇల్లు అలానే ఉంచి అదే ఊర్లో తన తల్లిదండ్రులు, భార్య వసంతతో ఇంకో నూతన ఆధునిక సౌకర్యంతో ఉన్న పెద్ద భవంతికి మారాడు. ఇంకా పట్నం వెళ్తే తిరిగేందుకు ఒక కారు కూడా కొన్నాడు. ఈసారి తల్లిదండ్రులను చూడాలని తన తమ్ముడు రమేష్, భార్య నవ్య వచ్చారు. రమేష్ ఈ కొత్త భవనం, ఈ సౌకర్యాలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. రమేష్ తన భార్య నవ్య ఉద్దేశాన్ని కాకుండా, అన్నా
నువ్వు అగ్రికల్చరల్ డిగ్రీ చేసావు, నేను బీటెక్ చేసి పెద్ద కంపెనీలో నేను నా భార్య ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. కానీ మేము ఇంకా అద్దెంట్లో ఉంటూ ఇద్దరం వారంలో 5 రోజులు సమానంగా పనిచేస్తూ ఉన్నాము. నీలాగింత త్వరగా అభివృద్ధి అవ్వలేకపోయాం. కారణం ఏంటి అని అడిగాడు. దానికి సురేష్, తమ్ముడు, నేను నా ధర్మాన్ని నమ్మాను. నాన్న ఆలోచనలకు విలువిస్తూ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ విస్మరించలేదు. నా చదువు మన వృత్తికి, వ్యవసాయానికి ఒక ఆసరాగా చేసుకున్నాను. కానీ అంతా నాన్న పద్ధతే చేశాను. నమ్ముకున్న వృత్తిని, కన్నా తల్లిదండ్రులను దైవంగా కొలిచే వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ కష్టానికి దైవం కూడా సహకరిస్తుందని నేను నమ్ముతాను. నీ వదిన కూడా నా బాటే నడుస్తుంది. కాబట్టి నేను ఇంత తక్కువ సమయంలో మన అమ్మా నాన్నలను ఇంత ఆనందంగా చూసుకోగలుగుతున్నాను. నిజానికి మన తల్లిదండ్రులకు ఈ భోగాలు, సౌకర్యాలు వాళ్ళకి పెద్దగా కావాలని కోరుకోరు. వాళ్ళు జీవించినంతకాలం వాళ్ళ పిల్లలు సంతోషంగా, సౌకర్యంగా ఉంటే చూడాలని వాళ్ళ ఆశ. తమ పిల్లలు ప్రేమానురాగాలు ఒకరికొకరు ఇస్తుంటే అది చూడాలని పెద్దవాళ్ళ కోరిక. సురేష్, ఒరే తమ్ముడు, ఇది నీది నాది కాదురా, మనది. మనం ఎప్పటికీ అన్నదమ్ములం. మనం మన రక్తస్పర్శ ప్రేమని మన పిల్లలకి అందిస్తే మనల్ని కన్నా తల్లిదండ్రులు జన్మధన్యమని భావిస్తారు. ఇది తెలుసుకున్న సమాజం కూడా ఒక మంచి కుటుంబాన్ని గుర్తిస్తుంది అని తన తమ్ముడికి సందేహానికి తన ప్రేమతో సమాధానం ఇచ్చాడు. ఇది విని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని దీర్ఘాయుష్మంతులుగా దీవించారు. ఇది విని చిన్న కోడలు నవ్య చాలా సిగ్గుపడింది. తన ఆలోచనలకి తన తప్పు తెలుసుకున్నది. నవ్య తన అత్తగారి కుటుంబంలో తాను చక్కగా కలిసిపోయింది. కొడుకుల్ని, కోడల్ని చూసి రంగ దంపతులు చాలా సంతోషించారు. కలిసి ఉంటే కలది సుఖము.